2019 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కేపాలకు సంబంధించిన ప్రజాశాంతి పార్టీ రెండు కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు కొన్ని కుట్రలు చేశాయన్న ఆరోపణలు కూడా వచ్చాయి. తీరా ఎన్నికల పరిలోనికి వచ్చిన ప్రజాశాంతి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే టార్గెట్గా కొన్ని ఎత్తులు వేసింది. ప్రజాశాంతి పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తు కావచ్చు, పార్టీ రంగులు కావచ్చు, రెండు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పోలి ఉన్నట్టుగా ఉండేది. పార్టీ గుర్తు హెలికాప్టర్, ఆ హెలికాప్టర్ రెక్కలు అచ్చం వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తులు పోలినట్టు ఉండేది. పార్టీ రంగులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రంగుల తరహాలోనే పార్టీ జెండా కూడా ఉండేది. అయితే తీరా ఎన్నికల సమయంలో కూడా నామినేషన్ల పర్వం మొదలైన తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రజాశాంతి పార్టీ కుమ్మక్కయ్యి ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారో దాదాపు చాలా నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పేర్లను పోలిన వ్యక్తుల్నే నామినేషన్ వేయించారు ప్రజాశాంతి పార్టీ తరఫున. అనంతపురం జిల్లాలో అయితే ఏకంగా దాదాపు 9 నియోజకవర్గాల ప్రయోగం చేశారు. పక్క నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున ఆ ప్రయోగాలు చేశారు. అనంతపురం జిల్లాలో అప్పటి పయ్యావుల కేశవ్ ఆధ్వర్యంలో ఈ వ్యవహారం అంతా నడిచింది అన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఒకసారి చూస్తే అనంతపురం జిల్లాలో అప్పట్లో చేసింది రాయదుర్గంలో కాపు రామచంద్రారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తే అక్కడ ప్రజాశాంతి పార్టీ తరఫున ఉండాల రామచంద్రారెడ్డి అనే వ్యక్తిని తీసుకొచ్చారు. ఉరవకొండలో విశ్వేశ్వరరెడ్డి వైసీపీ నుంచి పోటీ చేస్తే ప్రజాశాంతి పార్టీ నుంచి కె విశ్వనాథ్ రెడ్డిని తెచ్చారు. అనంతపురం అర్బన్ అనంత వెంకటరామరెడ్డి పోటీ చేస్తే అక్కడ ప్రజాశాంతి పార్టీ నుంచి పగడి వెంకటరామరెడ్డిని తెచ్చారు. కళ్యాణదుర్గం ఉషా శ్రీచరణ్ వైసీపీ నుంచి ఉంటే ఉషారాణి నేసే అనే ఆమెను తెచ్చి అక్కడ పెట్టారు ప్రజాశాంతి తరఫున. పెనుగొండ ఎం శంకరనారాయణ వైసీపీ నుంచి అయితే ఎస్ శంకరనారాయణ ప్రజాశాంతి పార్టీ నుంచి, ధర్మవరం కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అయితే పెద్దిరెడ్డి గారి వెంకటరామరెడ్డి అని ఇలా తీసుకొని వచ్చారు. ఇక గుంటూరు జిల్లా పెదకూరుపాడు నియోజకవర్గంలో కూడా వైసీపీ అభ్యర్థిగా నంబూరి శంకర్రావు పోటీ చేస్తే ఇక్కడ ప్రజాశాంతి పార్టీ తరఫున నంబూరి శంకర్రావు అనే వ్యక్తిని తెచ్చారు. ఇలా చాలా నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థుల పేర్లకు దాదాపు పోలి ఉన్న వాళ్ళని కూడా ప్రజాశాంతి పార్టీ రంగంలోనికి దింపింది. ఆ పార్టీ గుర్తు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తును పోలి ఉన్నట్టుగా హెలికాప్టర్ని తెచ్చుకున్నారు. పార్టీ రంగులు కూడా వేసుకున్నారు. అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే భారీ విక్టరీని అయితే సొంతం చేసుకుంది. ఆ ఎన్నికల్లో ఎక్కడా కూడా ప్రజాశాంతి పార్టీ ఇలాంటి ఎత్తులతో టీడీపీ అడ్డుకోలేకపోయాయి. అయితే ఇప్పుడు ఏపీలో జనసేన పార్టీకి దాదాపు ఇలాంటి ఇబ్బంది రాబోతోందని జనసేన ఆందోళన వ్యక్తం చేస్తోంది. మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్పల్లిలో జాతీయ జనసేన పార్టీ తరఫున ఒక అభ్యర్థి కూడా పోటీ చేశారు. అక్కడ ఆ పార్టీ అభ్యర్థికి 800 ఓట్లు వచ్చాయి. దీన్ని ప్రస్తావిస్తూనే ఆ 800 ఓట్లు కూడా జనసేనవే, జాతీయ జనసేన పార్టీ అని పేరు పెట్టి ఓటర్లను గందరగోళం చేశారు. దాంతోపాటు జనసేన గుర్తు గాజు గ్లాసు కాగా ఈ జాతీయ జనసేన పార్టీ గుర్తు బకెట్, అంటే దాదాపు రెండు పక్కపక్కనే పోలికలు ఉంటాయి. ఈ విధంగా చేయడం ద్వారా ఓటర్లను గందరగోళపరిచారు. కూకట్పల్లిలో 800 ఓట్లు అవి కూడా జనసేన పార్టీవే అని వాళ్ళు వాదిస్తున్నారు. ఇప్పుడు అదే జాతీయ జనసేన పార్టీ ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసేందుకు సిద్ధమవుతూ ఉండడంతో జనసేన పార్టీ ఆందోళన చెందుతోంది. దీని వెనుకంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ జాతీయ జనసేన పార్టీ వెనుకన అలాంటి గుర్తే, గాజు గ్లాసుకు పోలిన బకెట్ గుర్తే తెచ్చిపెట్టుకున్నారు. అలా పోటీ చేయడం ద్వారా జనసేన ఓటర్లందరినీ గందరగోళపరిచి నియోజకవర్గానికి కనీసం 1000, 2000, 3000 ఇలా ఓటు గెలిచినా చాలు అన్న టార్గెట్తోనే ఈ ఎత్తు వేస్తున్నారని జాతీయ జనసేన పార్టీ పైన ఈ సాధారణ జనసేన పార్టీ ఆరోపణలు చేస్తూ ఉంది. సో ఇప్పుడు ఒకవేళ జాతీయ జనసేన పార్టీ ఏపీలో పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిగా పోటీ చేస్తూ ఉన్నాయి. టీడీపీ అభ్యర్థులు కూటమిలో పోటీ చేసే చోట ఈ గుర్తును చూసి జాతీయ జనసేన పార్టీ అని కన్ఫ్యూజ్ అయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఇబ్బంది. జనసేన అభ్యర్థులు పోటీ చేసే చోట కూడా ఇలాగే కన్ఫ్యూజ్ అయ్యి ఈ బకెట్ గుర్తుకు ఓట్లు వేస్తే ఆ మేరకు జనసేన పార్టీకి కూడా నష్టం ఉంటుంది. మరి ఎంతవరకు ఈ ప్రభావాలన్నీ ఉంటాయి, ఇలాంటి ఎత్తులు ఎంతవరకు ఫలిస్తాయి అనేది అయితే చూడాలి.